తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చెలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా బాగ్లింగంపల్లిలో ఆర్టీసీ కార్మికులతో టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎస్ బాబు సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, ప్రభుత్వ విధానాల ద్వారా కార్మిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. కార్మిక హక్కుల సంరక్షణ కోసం ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరణ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 వేతన సవరణ సంబంధించిన బకాయిలపై యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఏరియర్స్ బాండ్ల డబ్బులను ఉద్యోగులకు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులందరికీ సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి. టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికులకే ఉండాలన్నారు. 2017 ఆర్పీఎఫ్ అమలవుతున్నా అలవెన్స్లు మాత్రమే పెంచకపోవడం విచారకరమన్నారు. అలవెన్స్ పెంచి ఆర్పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులు ఎస్ బాబు డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల నుండి ఎన్నో పర్యాయాలుగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము నోటీసులు ఇచ్చి మెమోరాండాలు సమర్పించినా కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇలా గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించి మరి ప్రభుత్వం ఏర్పాటుకు కారకులైనటువంటి మా ఆర్టీసీ కార్మికుల మీదనే గత ప్రభుత్వంలో ఎంతో నిర్లక్ష్యం చూపెట్టి మా ఆర్టీసీ మొత్తం సంపూర్ణంగా విధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత 53 రోజుల సమ్మె చేసినప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోగా మా మీద ఉక్కుపాదం పంపి 36 మందిని సావులకు కారణమైంది ఆ ప్రభుత్వం. ఆ విధంగా చేసినందుకు కార్మిక వర్గం అంతా ఏకతాటిగా ఈ ప్రభుత్వం మాకు వద్దు, ఈ నిరంకుశ రాక్షస పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి, ఈ నియంత పాలన పోవాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఆర్టీసీ కార్మిక వర్గంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సహా బాహటంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో, గ్రామాలలో ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక వర్గం అంతా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి కారకులయ్యారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు.